ఎలాగ చేయి ఉండాలి. దాని ద్వారా ఆ రంగానికి కొంత ప్రాఫిట్ వచ్చేలాగా ఉండగలగాలి. అందుకని సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మాత్రమే ఏ రంగంలో అయినా సెలెక్ట్ చేసుకుంటారు. ఇప్పుడు కోమలేశ్వర్ అన్నట్టు దానికి తగ్గట్టుగా ఆ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఉన్నటువంటి వ్యక్తులను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు తప్పితే ఎవరినంటే వాళ్ళని తీసుకొని పోయి ఆ పొజిషన్లో పెట్టరు. అవునా? జనరల్ మీరు అర్థం చేసుకోండి. ఎవరినంటే వాళ్ళని ఏ పొజిషన్ ఉంటే ఆ పొజిషన్లో పెట్టరు. ఆ పొజిషన్కి తగినటువంటి క్వాలిఫికేషన్ మన దగ్గర ఉండాలి. సో ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మళ్ళీ ఒకసారి అర్థం చేసుకోండి. సెలక్షన్ ఇన్ హ్యూమన్ రిసోర్స్ అండ్ మేనేజ్మెంట్. ఒక వ్యక్తిని ఒక రంగంలోకి ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి? ఈజ్ ది క్రిటికల్ ప్రాసెస్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ అండ్ హైరింగ్ ద మోస్ట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్. ఈ హెచ్ఆర్ఎం అనే ప్రాసెస్లో ఒక హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్లో ఒక వ్యక్తిని మనం సెలెక్ట్ చేసుకోవాలంటే ఈజ్ ద క్రిటికల్ ప్రాసెస్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ అండ్ హైరింగ్ ద మోస్ట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్. ఎందుకు వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడానికి ఆ ప్రాసెస్ క్రిటికల్గా ఉంటుంది. ఆ ప్రాసెస్లో ఎందుకని హై క్వాలిఫైడ్ వాళ్ళని తీసుకుంటారని చెప్పంటే డైరెక్ట్లీ ఇన్ఫ్లూయింగ్ ఆర్గనైజేషనల్ పర్ఫార్మెన్స్, ప్రొడక్టివిటీ అండ్ ప్రాఫిటబిలిటీ. వీటన్నిటి మీద ఆధారపడి ఒక రంగం ఎప్పుడూ కూడా దాని యొక్క పర్ఫార్మెన్స్ మీద, దాని యొక్క ప్రొడక్టివిటీ మీద, దాని యొక్క ప్రాఫిటబిలిటీ మీద ఆధారపడి ఉంటుంది. మరి ఆ రంగం ఉంటేనే ఇంకో వాళ్ళకి అవకాశం ఉంటుంది. మరి అది ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే ఎటువంటి వాళ్ళని సెలెక్ట్ చేయాలి? ఇప్పుడు దీంట్లో ఉన్న వాళ్ళు మిమ్మల్ని డైరెక్ట్గా తీసుకొని పోయి ఏదైనా ఒక పొజిషన్లో పెట్టారనుకోండి. ఒక ఆర్మీ చీఫ్ పొజిషన్లో తీసుకొని పోయి డైరెక్ట్గా కృష్ణరాజు గారిని పెట్టారు. ఏం చేస్తాడు సార్ చెప్పండి? పాండు గారిని తీసుకొని పోయి ఒక కంప్లీట్ ఒక సాఫ్ట్వేర్ రంగం మొత్తాన్ని డీల్ చేయమని చెప్పని దాన్ని ఒక హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ పెట్టామనుకుందాం. ఏం చేస్తాడు పాండు సారు? డైరెక్ట్గా చౌడసారి తీసుకొని పోయి ఒక స్విమ్మింగ్ కోచింగ్ చేసిన అనుకోండి, స్విమ్మింగ్ హెడ్ కోచింగ్ చేసిన అనుకోండి, ఏం చేస్తాడు? అవునా కదా? అంటే ఒక్కొక్క రంగానికి ఆ రంగానికి తగ్గటువంటి క్వాలిఫైడ్గా ఉన్నటువంటి పీపుల్ని పెట్టగలిగినప్పుడే సక్సెస్ అవుతుంది. దాంట్లో పెట్టకపోతే అవునా కదా? ఇప్పుడు మా చౌడసారికి స్విమ్మింగ్ రాదు అనుకుందాం. స్విమ్మింగ్ రాని వ్యక్తిని డైరెక్ట్ చేస్తే పోయి స్విమ్మింగ్ హెడ్ కోచింగ్ చేస్తే ఒక ఇంటర్నేషనల్ టీంలో పార్టిసిపేట్ చేసే టీంకి ఒక కోచ్గా వెంటనే మేము మా చౌడసారి చేసినాం అనుకోండి, ఏమవుతుంది? అవునా కదా? అంటే మీన్స్ దాంట్లో స్విమ్మింగ్ ఒకటి రావడం ఒకటి ఇంపార్టెంట్ కాదు. దాంట్లో ఎన్నో మెలకువలు రావాలి, టెక్నిక్స్ రావాలి, ఫాస్ట్గా ఎలా చేయగలగో తెలియాలి. దాంట్లో ఎన్నో రంగాలు ఉంటాయి దాంట్లో. అంటే ప్రతి రంగానికి కూడా సెలక్షన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. వితౌట్ సెలక్షను ఏది లేదు. సెలక్షన్ కావాలి. ఇక్కడ చూడండి, స్టెప్ బై స్టెప్ ఫాలో ద సెలక్షన్ ప్రాసెస్ ఇన్ హెచ్ఆర్ఎం. అంటే ఒక రంగంలో ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసుకోవటానికి డెవలపింగ్ సెలక్షన్ క్రైటీరియా, అది ఏ క్రైటీరియా కావచ్చు. అంటే అది పోలీస్ కావచ్చు, ఆర్మీ కావచ్చు, ఇంకో రంగం కావచ్చు, ఏ రంగమైనా కావచ్చు. దాంట్లో ఫస్ట్ క్రైటీరియా ఏంటి, దానికి ఎటువంటి అప్లికేషన్, ఎటువంటి రెజ్యూమ్ ఉండాలి, ఎటువంటి క్వాలిఫికేషన్స్ దాంట్లో ఉండాలి, వాడిని ఎలా ఇంటర్వ్యూ చేయాలి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా ఉందని చెక్ చేయాలి. తర్వాత మేకింగ్ ఆఫ్ ది ఆఫర్. అతను దేనికి సెట్ అవుతాడు, దాన్ని ఎలా సెట్ చేయాలి. ఇది హెచ్ఆర్ఎం ప్రాసెస్. ఈరోజు మీరు చూసే ఏ వ్యక్తి ఎక్కడ ఏ రకమైనటువంటి జాబ్ చేస్తున్నా ఇక్కడున్న ఈ 5 స్టెప్పుల్ని ఆధారపడే చేస్తున్నట్టు లెక్క. ఈ 5 స్టెప్పుల్ని ఆధారపడే చేస్తున్నట్టు. ఇక్కడ మీరు అర్థమేనండి, డెవలపింగ్ సెలక్షన్ క్రైటీరియా. అది ఏ క్రైటీరియా అంటే మీన్స్ ఇక్కడ నేనేం చెప్తున్నా, అది ఏ రంగమైనా కావచ్చు, ఆ రంగానికి ఒక క్రైటీరియా ఉంటుంది. దానికి తగ్గట్టుగా ఒక క్రైటీరియాని క్రియేట్ చేసి, అంటే అది మీకు ఎస్ఎస్సి క్వాలిఫికేషనా, 10+2 క్వాలిఫికేషనా, ఆ పైన ఉన్న కంప్లీట్ చేసినటువంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంబంధించిన క్వాలిఫికేషనా, స్పెషలైజేషన్ క్వాలిఫికేషనా ఏంటి అనేది క్రియేట్ చేసుకొని దానికి తగ్గట్టుగా ఒక రెజ్యూమ్ని, ప్రాపర్ రెజ్యూమ్ని క్లియర్ చేసేసుకొని
దాన్ని ఎలా చేయాలని ఇంటర్వ్యూలు క్రియేట్ చేసుకొని, దాని తర్వాత సెలెక్ట్ అయిన వ్యక్తి దేవదాస్ గారు సెలెక్ట్ అయ్యారు. దేవదాస్ గారు ఏంటి, తన బ్యాక్గ్రౌండ్ ఏంటి, తన క్యారెక్టర్ ఏంటి, ఎలా ఉందని చెప్పి పూర్తిగా సెలెక్ట్ చేసుకొని తర్వాత ఆయనకి ఆఫర్స్. ఓకే సార్, మీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఇక మీరు కానిస్టేబుల్ అయ్యారు, మీరు ఎస్ఐ అయ్యారు, మీరు డిఎస్పీ అయ్యారు, మీరు డీజీపీ అయ్యారు, ఇలా సెలక్షన్ వైజ్గా మిగతా ఉంటుంది. అంటే క్వాలిఫికేషన్ వైజ్గా దాన్ని మనం తీసుకొని వస్తూ ఉన్నాం. అవునా కదా సార్? ఇదే రంగం ప్రతి ఒక్క దాంట్లో ఉంటుందా లేదా? ప్రతి ఒక్క దాంట్లో ఉంటుంది. ఎస్ సార్. ప్రతి ఒక్క దాంట్లో ఉంటుంది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఎందుకు రిక్రూట్మెంట్ చేయాలి, ఎందుకు వాళ్ళని ఇంటర్వ్యూ చేయాలి, ఎందుకు జాబ్లో హైరింగ్ చేయాలి, దేనికోసం చేయాలి. మీకు ఫస్టే చెప్పా, ఆ కంపెనీ యొక్క ప్రొడక్టివిటీ, ఆ కంపెనీ డెవలప్ కావాలి అని చెప్పారంటే, ఆ రంగం డెవలప్ కావాలి అంటే దానికి క్వాలిఫైడ్ పర్సన్స్ ఉన్నప్పుడు మాత్రమే అది ప్రాపర్ డెవలప్మెంట్ ఉంటుంది, అంటే ప్రొడక్టివిటీ ఉంటుంది, ప్రాఫిటబిలిటీ ఉంటుంది. అవి లేకోకుండా ఎవరినంటే వాళ్ళకి మనం అవకాశం ఇచ్చాము అంటే, ఎవరికి పడితే వాళ్ళకి అవకాశం ఇస్తే అక్కడ ఆ రంగం, అది ఏ రంగమైనా కావచ్చు, అది సక్సెస్ కాదు. మీరు డీప్గా ఆలోచించండి, డీప్గా అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పే మాటలని కొద్దిగా డీప్గా అర్థం చేసుకోండి. సెలక్షన్ ఈజ్ ఎ మోస్ట్ ఇంపార్టెంట్. సెలక్షన్ ఈజ్ ఎ మోస్ట్ ఇంపార్టెంట్. వితౌట్ సెలక్షన్, ఏ సెలక్షన్ లేకోకుండా ఎలాగంటే అలా నేను అవకాశం ఇస్తా అని చెప్పానంటే, ఎలాగంటే అలా మనం అవకాశం ఇస్తే కుదరదు. సరే, ఎవరిదో కొద్దిగా డిస్టర్బెన్స్ వస్తూ ఉంది. సో వితౌట్ సెలక్షన్ ఏ రంగం ముందుకు వెళ్ళదు. సెలక్షన్ ఇంపార్టెంట్, సెలక్షన్ ఇంపార్టెంట్. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో సెలెక్ట్ చేయాలి. ఏం చేస్తారు అందరూ తెలిసిందే కదా. కొండ గారు, ఫిజికల్ సెలక్షన్ ఉంటుందా లేదా? కంపల్సరీ సార్, కంపల్సరీ ఉంటుంది. అది లేకుంటే ఫిజికల్లీ ఫస్ట్ ఆయన ఫిట్గా ఉండా లేడా అని చెప్పి ఉంటుంది. అవునా కొండ గారు? ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, తెలుసా లేదు సార్ అందరికి? ఎందుకు ఫిజికల్ ఫిట్ కావాలి? ఫిజికల్ గా ఫిట్ కావాలి, ప్రతి ఒక్కరిని తీసుకుపోయి ఆ పొజిషన్ లో పెట్టామంటే ఎవరు వెనకాల పడాలి ఆయన? అంటే రన్నింగ్ చేయాలని చెప్పని కాదు, ఆ స్ట్రాంగ్నెస్ అనేది ఉండాలి. ఆ లోపల ఉన్న ఎండ్యూరెన్స్, స్టామినా అనేది పర్ఫెక్ట్గా మిగతా ఉండాలి. అవునా కదా సార్? సెలక్షన్ ప్రాపర్గా మిగతా ఉండగలగాలి. దానికోసమే ఎన్ని టెస్టులు పెట్టాలో, అతనికి ఫిజికల్లీ ఈజ్ ఫిట్ ఆర్ నాట్, తర్వాత మెంటల్లీ ఈజ్ ఫిట్ ఆర్ నాట్, ఆ తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది, మెడికల్లీ ఈజ్ ఫిట్ ఆర్ నాట్. అర్థమైంది? ఒక వ్యక్తికి ఒక జాబ్ ఇవ్వాలి అని చెప్పారంటే ఎన్ని కోణాల్లో సెలెక్ట్ చేస్తా ఉన్నాం అక్కడ? అంటే ఫిజికల్గా, మెంటల్గా అండ్ మెడికల్గా, ఇన్ని రకాలుగా అతను ఫిట్గా మిగతా ఉన్నప్పుడు మాత్రమే అతను ఆ సెక్షన్కి, అంటే ఆ వే ఆఫ్ కేటగిరీకి అతను సెలెక్ట్ అయినట్టు. అది లేకపోతే అక్కడ దానికి ఎన్ని క్వాలిఫికేషన్ ఉన్నాయండి? అర్థమైంది సరే, ఎంతమంది తెలిసి ఉన్నాయండి? మినిమమ్ హెచ్ఆర్ఎంకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఏవైతే కావాలో, రిక్వైర్మెంట్ ఏదైతే కావాలో దానికి మనం సెలెక్ట్ కావాల్సింది. అది లేకోకుండా నాకు అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, ఎంత క్వాలిఫికేషన్ ఉన్నాయి, ఆడ ఉంది 10+2. ఎగ్జాంపుల్, ఆడ కానిస్టేబుల్ జరిగేది 10+2 అనుకుందాం. ఇంటర్మీడియట్ లెవెల్లో సెలక్షన్ అనుకుందాం. నువ్వు ఇంటర్మీడియట్ లెవెల్కి నువ్వు ఎంత హయ్యర్ క్వాలిఫై ఉండి నువ్వు అప్లై చేయి, ఎంత హయ్యర్ క్వాలిఫికేషన్ ఉండి నువ్వు అప్లై చేసినా కానీ, ఎంత 6 ప్యాక్లు ఉండి బాడీ బిల్డింగ్ మీద చేసినా కానీ అక్కడ కుదరదు. అక్కడ కావాల్సింది ఏంటిది? ఆ టెస్ట్ ఏముందో ముందు దాన్ని మనం పాస్ చేయాలి. ఆ తర్వాత మాత్రమే అక్కడ రిక్వైర్మెంట్ కావటం ఉంటుంది. అవునా కదా? సో ఏ రంగానికైతే అక్కడ జరిగిందో, అంటే ఆ సెలక్షన్స్లో అతను కానిస్టేబులా, సీనియర్ కానిస్టేబులా, హెడ్ కానిస్టేబులా, ఏది జరిగిన సబ్ ఇన్స్పెక్టరా, ఇన్స్పెక్టరా, డిప్యూటీ సూపరింటెండెంటా, ఏ రంగమైన దాంట్లో ఏ కేటగిరీ ఉందో ఆ కేటగిరీ తగ్గట్టుగా ఆ క్వాలిఫికేషన్ ఉన్నప్పుడు మాత్రమే అతనికి అది ఇవ్వటం జరుగుతుంది తప్ప అంత ఈజీగా. ఈవెన్ ప్రమోషన్ మీన్స్ ఏంటి సార్? ఒక స్టెప్ నుంచి ఒక స్టెప్ ప్రమోషన్ అంటే ఆడ కూడా తన ఉన్న క్వాలిఫికేషన్, తను చేసిన వర్క్ అన్నిటి మీద దృష్టి పెట్టుకొని మాత్రమే ప్రమోషన్స్ ఉంటాయి. అది ఏ లేకుండా ఈజీగా ప్రమోషన్ అనేది ఉండదు. క్లియరా? రైట్. సేమ్ యాజ్ ఆర్మీ.
ఒక దేశానికి సేవ చేయాలి ఆర్మీలో. సేమ్ ఆర్మీ కూడా ఏం జరుగుతుంది అక్కడ? ఎటువంటి వాళ్ళని రిక్రూట్మెంట్ చేస్తారు? ఇక్కడ చెప్పిన దానికంటే ఇంకా ధైర్య సాహసాలు ఎక్కువ ఉండగలగాలి, అన్నిటిని త్యాగం చేయగలగాలి. అన్నిటినీ, ఎస్పెషల్లీ ఆర్మీ అంటేనే త్యాగం, అర్థమైందండి. ఈజ్ ఎ ఫిజికల్లీ ఫిట్, మెంటల్లీ ఫిట్, మెడికల్లీ ఫిట్. కానీ అతను ఇంకా రావాల్సిన ఇంకో అదనపు క్వాలిఫికేషన్ ఏంది అని చెప్పానంటే త్యాగం చేయగలగాలి, కుటుంబాన్ని వదిలిపెట్టగలగాలి, దేశమే నా కుటుంబం అని చెప్పి అనుకున్న ఒక క్యారెక్టర్ ఉండాలి. అలా ఉండగలిగినప్పుడు మాత్రమే దీంట్లో వెళ్ళగలుగుతాడు. వస్తాను సార్. ఎప్పుడో మీరు ఒక ఆర్మీ సోల్జర్ని చూడండి, ఒక సోల్జర్ గాని మన మీద చూస్తే అతన్నది కనిపించింది, దేశభక్తి అనే భావన ఇమ్మీడియట్గా అక్కడ కనిపిస్తుంది మనకి. ఎసార్ సార్ చూడ సార్, కనిపిస్తుందా లేదా? మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. ఆయన కుటుంబం కనిపించదు చూడండి. మిగతా రంగాల కంటే అతను వాళ్ళ ఫ్యామిలీలు అతను ఇవన్నీ కనిపించవచ్చేమో, కానీ ఆర్మీలో ఫస్ట్ ఆయనకి ఫ్యామిలీ అనేది కనిపిస్తుందా? లేదు. అతను చూడగానే ఏం కనిపిస్తుంది? దేశభక్తి కనిపిస్తుంది. అవునా కదా సార్? దేశభక్తి కనిపిస్తుంది. అతను చూస్తే ఇతను ఈ దేశం కోసం మాత్రమే పుట్టిండని చెప్పేలాగానే అనిపిస్తుంది. అంటే వాళ్ళలో ఫస్ట్ ఆ త్యాగం అనే ఆ గుణమే కనిపిస్తూ ఉంటుంది. మనం వెళ్తాం, ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటాం, ఇక్కడ ఉన్న ఆర్మీ రిక్రూట్మెంట్ సెంటర్స్ దగ్గర నుంచి ఇటు నుంచి ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటాం. కానీ పోతున్నప్పుడు వాళ్ళు కనిపించినప్పుడల్లా నిజంగా ఒక ప్రౌడ్ మూమెంట్ లాగా మిగతా ఉంటుంది. అంటే ఇతను దేశాన్ని కాపాడటం కోసం మాత్రమే పుట్టిండనే భావన కూడా వాళ్ళని చూస్తేనే అర్థమవుతుంటుంది. అంటే ఇక్కడ హెచ్ఆర్ఎం ఎలా ఉంటుంది, అక్కడ ఏ విధంగా వాళ్ళని సెలెక్ట్ చేస్తారు, ఎంత కఠినంగా సెలెక్ట్ చేసుకుంటారు, అయిన తర్వాత ఏ ప్రాసెస్లో వెళ్తే వాళ్ళకి దానికి తగ్గట్టుగా పొజిషన్స్ వస్తూ ఉన్నాయి. ఆలోచించండి. సెలక్షన్ అనేది ప్రతి రంగంలో సెలక్షన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సెలక్షన్ లేకోకుండా ఏ రంగము లేదు, ఏ రంగము సెలక్షన్ లేకుండా లేదు. దానికి తగ్గట్టుగా మనం ఎప్పుడైతే ప్లాన్ చేస్తామో, ఆ సెలక్షన్ వేని తగ్గట్టుగా మనం ఎప్పుడైతే ప్లాన్ చేస్తామో అప్పుడు మాత్రమే ఆ రంగంలో సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది సార్. డాక్టర్, ఏ డాక్టర్ అంటే ఆ డాక్టర్ దగ్గరికి పోతారా మీరు? మీకు నచ్చినటువంటి డాక్టర్ని పర్ఫెక్ట్గా తను చూడగలుగుతారని చెప్పిన వ్యక్తి దగ్గర పోతాము మనం సార్. ఎవరి దగ్గరికి అంటే వాళ్ళకి వెళ్తామా? ఇవి ఆయన మంచివాడు అది ఇది అని చెప్పని సెలెక్ట్ చేసుకుని వెళ్తాం మనం. హౌ టు సెలెక్ట్ ద ఫిజిషియన్ ఫర్ యువర్ మెడికల్ ట్రీట్మెంట్? ఎలా సెలెక్ట్ చేస్తాం? ఎన్నో హాస్పిటల్స్ ఉంటాయి, కానీ దాంట్లో ఎస్పెషల్లీ మీరు కొన్నిటికి మాత్రమే పోతారు. అవునా కదా సార్? ఏ హాస్పిటల్కి వెళ్తారా? లేదు కదా. అంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అందరూ సేమ్ కోర్స్ కంప్లీట్ చేస్తారు. సేమ్ కోర్స్ అందరు కంప్లీట్ చేసిన ఆ కోర్సుకి కూడా ఎన్నో సెలక్షన్ జరిగి అన్ని అయిపోయి ఆ కోర్సుకే అవుతారు. అయిన తర్వాత కూడా జనాలు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు? ఎవరిని సెలెక్ట్ చేసుకొని ఎవరి దగ్గరికి వెళ్తారు? అంటే వాళ్ళ ట్రీట్మెంట్కి తగ్గట్టుగా ఎవరైతే పర్ఫార్మెన్స్ అనేది పర్ఫెక్ట్గా ఇస్తున్నారో, పర్ఫెక్ట్గా చూడగలుగుతున్నారో, పర్ఫెక్ట్గా రిలేషన్ బిల్డ్ చేయగలుగుతున్నారో, తన ట్రీట్మెంట్కి తగ్గట్టుగా ప్రాపర్గా ఎవరైతే దాన్ని డయాగ్నోస్ చేయగలుగుతున్నారో అటువంటి వ్యక్తిని సెలెక్ట్ చేసుకుంటారు. అవునా కదా సార్? అటువంటి వ్యక్తిని సెలెక్ట్ చేసుకుని ఆడికే పోతాం. ఇప్పుడు మీరు కూడా ఉన్నారు, మీకు పలానా ఇది అనే పరంగానే వెంటనే మైండ్లో ఓకే పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఎస్ సార్ సార్ మధు గారు, అవునా కదా? మీరు ఉంటుందా లేదా? రైట్. అంటే ప్రతి ప్రాసెస్లో సెలక్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సెలక్షన్ చేయకోకుండా ఏది మనకి లేదు. వీళ్ళెవరు? ఏడుగుతుంది కదా. ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నాం, ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలో, ఎవరికి అంటే మనకి ఎవరు నచ్చుతారో, ఎవరిలో అయితే ఆ దేశభక్తి భావన ఉంటుందో, ఎవరిని చేయాలని చెప్పి అనుకుంటామో దాన్నే సెలెక్ట్ చేసుకుంటాం, దాన్నే సెలెక్ట్ చేసుకోవాలి. అవునా? ఏ పద్ధతిలో సెలెక్ట్ చేసుకుంటాం? ఏ పద్ధతిలో ఎంపిక చేస్తాం మనం వాళ్ళని? ఓటేసే సెలెక్ట్ చేస్తాం. అవునా కదా సార్? ఆ ఓటేసే ఏ పొలిటీషియన్ అయినా, దేశాన్ని పరిపాలించాల్సినటువంటి పొలిటీషియన్ని లేదా మీ దగ్గర ఉన్న మీ వార్డుని అయినా
వార్డునైనా, గ్రామ పంచాయతీనైనా, మున్సిపాలిటీనైనా ఎవరిని మనం సెలెక్ట్ చేసుకోవాలని చెప్పన్నా వాళ్ళల్లో ఉన్న క్వాలిఫికేషన్ని, క్వాలిటీని తగ్గట్టుగా మనం చూసి సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ ఓకే, కొంతమంది కొన్ని రకాల సెలెక్ట్ చేసుకుంటా ఉంటారు, అదే కదా ఇంపార్టెంట్. ఫస్ట్ జెన్యూనిటీ ఏందో అది మనం ఇంపార్టెంట్ చూస్తాం. అర్థమైంది మీ క్వశ్చన్ మార్క్. కానీ ఆడ కొంతమంది కొన్ని రకాలుగా సెలెక్ట్ చేసుకుంటారు, అది వేరే. కానీ అసలు సెలెక్ట్ చేయాల్సింది ఏంటిది, వాళ్ళలో ఏ క్వాలిఫికేషన్ ఏముంది, ఏ డెవలప్మెంట్ ఏం చేయగలుగుతాడు, ఎటువంటి వ్యక్తి అని చెప్పి అనేది మొత్తం సెర్చ్ చేసుకుని తన బ్యాక్గ్రౌండ్ మొత్తం సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ ఆ వ్యక్తిని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సార్ నో సార్, ఇదే కదా ఇప్పుడు దాకా మన ఈ ప్రాసెస్ లో. ఒకసారి రియల్లీ మీ యొక్క అభిప్రాయం ఒకసారి తెలియజేయండి. ఈ సెలక్షన్ ప్రాసెస్ అన్ని కాకోకుండా ఏమైనా జరుగుతున్నాయా? ఈ సెలక్షన్ ప్రాసెస్ లేకుండా ఏమైనా జరుగుతున్నాయా? భావం లేనటువంటి వ్యక్తులను సెలెక్ట్ చేస్తే ఏం జరిగింది? నిరంజన్ గారిని తీసుకుపోయి ఆర్మీ చీఫ్ చేస్తే ఏం చెప్తాడు? పాఠాలు చెప్తాడు. అవునా సార్? నిరంజన్ గారు ఆర్మీ చీఫ్ చేస్తే ఏం చేస్తారు సార్? ఏది కావాలో, ఏ క్వాలిఫికేషన్ దేనికి కావాలో దానికి తగ్గట్టుగా మనం మిగతా ఉండగలిగితేనే, ఆ రంగంలో దానికి ఉండగలిగితేనే దానికి న్యాయం చేయగలుగుతాం. అక్కడ లేకపోతే అది కుదరదు. అవునా కదా సార్? సెలక్షన్ ఇంపార్టెంట్ ఉందా లేదా? సార్ నిరంజన్ గారు ఏమంటారు? సెలక్షన్ ఇంపార్టెన్స్ ఉందా లేదా దానికి తగ్గట్టుగా? ఎస్ సార్. కానీ మనకి అంటే అర్థం కాని కొన్ని విషయాలు ఏందని చెప్పానంటే, ప్రతి రంగానికి సెలక్షన్ ఉంది, ప్రతి సెక్టార్కి ఆ క్వాలిఫికేషన్ తగ్గటువంటి వ్యక్తిని మాత్రమే మనం చెయ్యాలి ఉంది. అలాగనే అన్ని రంగాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మనకి ఏం జరుగుతుందని చెప్పానంటే, ఇక్కడ నేను వాట్ అబౌట్ డైరెక్ట్ సెల్లింగ్ అని అనుకోండి. ఇక్కడ మీరు ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసే పొజిషన్లో ఉన్నారనుకుందాం. ఇప్పుడు మీకు హెచ్ఆర్ఎం హెడ్గా మిగతా ఉన్నారు. ఇప్పుడు మీరు ఏం చేయాలి? మీ ఆర్గనైజేషన్కి మీరే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అనుకుందాం, అంతే కదా? మీ దగ్గర నుంచి మీకే ఒక ఆర్గనైజేషన్ డెవలప్ అవుతుంటుంది, మీ దగ్గర నుంచి మీకే ఒక టీం డెవలప్ అవుతుంటుంది, మీ దగ్గర నుంచి మీకే రియల్గా చెప్తా ఉన్నా, రేపు పొద్దున భవిష్యత్తులో ఎంతో మంది జీవితాన్ని మార్చగలిగేటువంటి వ్యక్తులు మీ దగ్గర నుంచి వస్తూనే ఉంటారు. వాళ్ళ మాట తీరు ద్వారా, వాళ్ళ పని ద్వారా ఎంతో మందికి ఉపాధి అవకాశాన్ని కలిగిస్తారు. మరి అటువంటి వ్యక్తిని ఇప్పుడు మనం అంటే ఎలా చేస్తాం? సెలక్షన్ అవసరం లేదా హరి సార్? సెలక్షన్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. హరి సార్ అన్నట్టు ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కానీ ఎవరిని సెలెక్ట్ చేస్తున్నాం మనం? ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ అని చెప్పంటే అందరికీ చిన్న చూపు. బాగా అర్థం చేసుకోండి సార్. డైరెక్ట్ సెల్లింగ్ అంటే అందరికీ చులకన భావన. డైరెక్ట్ సెల్లింగ్ అని చెప్పానంటే ప్రతి ఒక్కళ్ళు ఏముంటుందని చెప్పానంటే చాలా చులకన చూపు ఉంటుంది. అర్థమైందా? చీప్ పాయింట్స్ చూస్తూ ఉంటారు. ఎందుకని? చాలా తక్కువ చూస్తూ ఉంటారు. ఎందుకని? ఈ వే ఆఫ్ సెలక్షన్ అనేది ప్రాపర్ లేక, కొంతమంది చేసిన కొన్ని పనుల ద్వారా, కొంతమంది చేసిన కొన్ని పనుల వల్ల ఏమవుతుందని చెప్పారంటే ఆ రంగానికి రావాల్సినటువంటి ఇంపార్టెన్స్ కంటే ఆ రంగానికి రావాల్సినటువంటి చెడు ఎక్కువ జరుగుతుంది. అర్థమవుతుంది? రంగానికి చెడు ఎక్కువ జరుగుతుంది. సో అదే ప్రాపర్ సెలక్షన్ ఉంటే ప్రతి దాంట్లో ఉంటుంది. ఓకే, మంచి చెడు ప్రతి దాంట్లో ఉంటుంది, మంచి చెడు ప్రతి దాంట్లో ఉంటుంది. కానీ 70% మంచి ఉంటే 30% చెడు ఉంటుంది. కానీ ఈ రంగంలోకి వచ్చేసరికి 90% చెడు ఉంది, 10% మంచి ఉంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఎవరికి మనం అవకాశం ఇస్తున్నామో కనీసం వాళ్ళ గురించి కొద్ది కూడా మనకు తెలియదు. ఎవరికి మనం అవకాశం ఇస్తున్నామో తెలియదు, ఎటువంటి వ్యక్తికి అవకాశం ఇస్తున్నామో తెలియదు, అతనిలో ఏ స్కిల్ డెవలప్ అవుతుందో తెలియదు, అతనికి స్కిల్ ఉందా లేదా కూడా తెలియదు. ఏం సార్, పాన్ కార్డ్, ఆధార్ కార్డు ఇస్తే చాలు, అంతే కదా? పాన్ అండ్ ఆధార్ ఇస్తే చాలు మనకి. అంటే ప్రతి ఒక్క వ్యక్తి ఎలా ఆలోచిస్తారని చెప్పానంటే, పాన్, ఆధార్ అక్కడ ఫుల్ఫిల్ అవుతుందా లేదా, రెజ్యూమ్ ఫుల్ఫిల్ అవుతుందా లేదా, అదొకటి మాత్రం చూస్తున్నాం. రెజ్యూమ్ అప్లికేషన్ ఫామ్, మన అప్లికేషన్ ఫామ్ ఫుల్ఫిల్ అవుతుందా లేదా చూస్తా ఉన్నాం. అంటే సెలక్షన్, ప్రాపర్ సెలక్షన్ మనం ఏమి చేసుకోవట్లేదు, ప్రాపర్ సెలక్షన్ చేసుకోవట్లేదు.
దాని దగ్గర ఒక ప్రాపర్ సిస్టాన్ని మనం క్రియేట్ చేద్దామని చెప్పి ఆలోచించట్లేదు. అదే సార్, ప్రాపర్ సిస్టాన్ని మనం క్రియేట్ చేద్దామని ఆలోచించట్లే. సేమ్ ఇక్కడ స్ట్రక్చర్ ఇచ్చినట్టు ఇచ్చారు, ఆడ ఎంటీ ఉన్నదాన్ని ఫిల్ చేయాలి. కాబట్టి ఒక్కో వ్యక్తి తన బిజినెస్ స్టార్ట్ చేయగానే ఏం చేస్తున్నాడు, వెంటనే ఆ ప్లేసుల్లో ఎవరినైతే ప్రాపర్ క్వాలిఫైడ్గా ఉన్న పర్సన్ ఇవ్వాలో వాళ్ళని మనం ఇవ్వట్లే. వెంటనే మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరినీ వేసేస్తున్నాం, 3-4. మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరినీ 3-4 ముందు వేసేస్తున్నాం. పైన నాకు ఇన్కమ్ రావాలా ఏమనుకుంటున్నాం, ఇక్కడ ఈ పర్సన్కి ఇన్కమ్ రావాలా. తనకి ఎగ్జాంపుల్, తన లెఫ్ట్లో తన ఫ్యామిలీ మెంబర్ ఇంకోళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇన్కమ్ రావాలా. ఇటువైపు ఇంకోళ్ళు ఉన్నారు ఫ్యామిలీ మెంబర్, వాళ్ళకి ఇన్కమ్ రావాలా. వీళ్ళందరికీ, వీళ్ళ 3 ఇన్కమ్ వచ్చిన తర్వాతనే వీళ్ళకి ఇన్కమ్ వచ్చిన తర్వాతనే ఇక మిగతా వాళ్ళని చూద్దామని చెప్పిన ఆలోచన ఫుల్ మైండ్లో ఫిక్స్ అయిపోయింది. తర్వాత సార్ ఇది అయిపోయిన తర్వాతనే మిగతా చూద్దామని చెప్పని ఫుల్ ఫిక్స్ అయిపోతున్నారు. అంటే ఒక కేటగిరీ. ఇంకో కేటగిరీలో ఎట్లా ఏమి చేసినా కానీ ఈ వ్యక్తి సక్సెస్ కావాలనుకుంటున్నాడు, ఏం చేసినా సక్సెస్ కావాలనుకుంటున్నాడు, ఎలా చేసినా సక్సెస్ కావాలనుకుంటున్నాడు. అంటే జనాలకి మనం ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అని చెప్పనేదంతా నెక్స్ట్, ముందు నేను సక్సెస్ అయ్యానా కాలేదా అని చెప్పినటువంటి కోణంలో మాత్రమే ఆలోచిస్తా ఉన్నారు. ఎందుకు చెడు వస్తుంది, నా అనేది ఆలోచించడం మొదలుపెట్టిన దగ్గర నుంచే. మిగతా రంగాల్లో మనం అనేలాగా ఉంటుంది. ఆర్మీలో ఏముంటుంది, నా అనేది ఉండదు అసలు అక్కడ. అవునా కదా సార్, ఆర్మీలో నా అనేది ఉంటుందా, నాది అని ఉండదు ఆర్మీలో, దేశం అనేలాగా ఉంటుంది. కాబట్టి వాళ్ళని చూడడం ఒక భావన కలుగుతూ ఉంటుంది మనకి. కానీ డైరెక్ట్ సెల్లింగ్లో మనం వచ్చేసరికి ఏమవుతుందంటే, ఇక్కడికి డైరెక్ట్ సెల్లింగ్ రావడంతోనే రియల్ చెప్తున్నా సార్, డైరెక్ట్ సెల్లింగ్లో రాగానే ఒక రకమైన స్వార్థం, ఫస్ట్ నాది అనే స్వార్థం బాగా పెరుగుతూ ఉంటుంది. నాది అని మనం ఆలోచించినంత వరకు దీంట్లో సక్సెస్ ఉండదు సార్. నా ఆర్గనైజేషన్లో నేను ఎవరిని డెవలప్ చేయాలి, ఎవరి ఆర్గనైజేషన్ డెవలప్ చేయాలి, ఎవరి టీంని డెవలప్ చేయాలి, ఎవరిలో ఏ క్యారెక్టర్ ఉంది, ఏ క్యారెక్టర్ దేనికి ఉపయోగపడుతుందని చెప్పాను కానీ మనం ఆలోచన చేయగలిగితే దీంట్లో మిరాకిల్స్ చేయగలుగుతాం. మనం సేమ్ దీంట్లో మిరాకిల్స్ చేయగలుగుతాం. కానీ దాన్ని ఆలోచించట్లే మనం. మిరాకిల్స్ ని చేయగలిగేటువంటి సిస్టమ్ ఇక్కడ ఉంది, ఎంతో మందికి జీవితాన్ని మనం ఇవ్వగలిగేటువంటి సిస్టమ్ మన దగ్గర ఉంది. కానీ ఇక్కడ ఏ సెలక్షన్ జరుగుతుంది, ఏ సెలక్షన్ జరగట్లా. ఏ సెలక్షన్ జరగకోకుండా, ఎవరు తప్పుగా అనుకోవద్దు, ఏ సెలక్షన్ జరగకోకుండా ఎవరికంటే వాళ్ళకి మన మైండ్ ఫిక్స్ అయిపోయింది. ఇక్కడ ఈ గ్యాప్ ఉంది, ఈ గ్యాప్ ఫుల్ఫిల్ కావాలి, ఈ గ్యాప్ ఉంది, ఈ గ్యాప్ ఫుల్ఫిల్ కావాలి, ఇలా ఫుల్ఫిల్ చేయాలి, ఇలా ఫుల్ఫిల్ చేయాలని వెళ్తా ఉన్నాం. ఏ ఎడ్యుకేషన్ కావాలో ఆ ఎడ్యుకేషన్ ఇచ్చే టైంలో ప్రతి ఒక్కరికి నాకు తెలుసనే భావన ఎక్కువ మందికి ఉంది, నాకు అన్నీ తెలుసనే భావన బాగుంది. ఇంకా ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ లో మనం ఫాలో కావాల్సింది, ఎవరైతే సక్సెస్ఫుల్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళ వర్క్ స్టైల్ని మనం ఫాలో కావాలి. మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా, ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా, ఇక్కడ నువ్వు నలుగురిని ప్రాపర్ చేయలేకపోతున్నావు అని చెప్పంటే ఇక్కడ నువ్వు జూనియర్ వినాల్సిందే. కానీ దానికి లేదు. ప్రతి ఒక్కరు ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పానంటే, నాకు తెలుసు అని చెప్పిన ధోరణి, అన్ని నాకు తెలుసు అని చెప్పిన భావన ఇక్కడ ఒక ప్రాపర్ సిస్టాన్ని క్రియేట్ చేయట్లేదు. ప్రాపర్ సిస్టాన్ని క్రియేట్ చేసుకుని ముందు తీసుకుపోయేలాగా లేదు. సరే మళ్ళీ చెప్తున్నా మీకు, డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఇంకా ప్రపంచంలో అంటే మిగతా ఉన్న పీపుల్కి ఎక్కువ మందికి తెలియదు, దాని సిస్టమ్ తెలియదు. అర్థమైందా? ఇప్పటికీ స్టిల్ భారతదేశంలో 0.71% మాత్రమే ఉన్నారంట. ఏంటి సార్, భారతదేశంలో ఇప్పటికీ స్టిల్ 0.71% మాత్రమే, 1% కూడా లీగల్ డైరెక్ట్ సెల్లర్స్ లేరు, 1% కూడా లేరు. అంటే 1% కూడా రావాలని చెప్పంటే 1,40,00,000 మంది కావాలా? 1,40,00,000 మంది లేరు డైరెక్ట్ సెల్లర్స్. అర్థమవుతుందా సార్? లీగల్గా ఒక ఆర్గనైజేషన్ బిల్డ్ చేసుకుని పోదామని చెప్పినటువంటి మైండ్ సెట్తో ఉన్నటువంటి పీపుల్లో 1,40,00,000 మంది లేరు. అందరూ ఆ గ్యాప్ని ఫిల్ చేసినటువంటి పీపుల్ లాగానే ఉన్నారు. అర్థమవుతుందండి? ఇందా మీరు చూపించిన ఈ స్లైడ్లో గ్యాప్ని ఫిల్ఫిల్ అవుతుంది చూసారా? ఇట్లా గ్యాప్ల్లో పాన్ కార్డులు, ఆధార్ కార్డులు వేసిన వాళ్ళు మాత్రమే ఉన్నారు తప్పితే గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టేలా కనీసం పే అవుట్ తీసుకున్నటువంటి పీపుల్ 1,40,00,000 మంది లేరు. చెప్పండి, ఎంత పని ఉంది ఇప్పుడు మనకి చేయడానికి?
ఎంతమంది మైండ్ సెట్లు మారవాలి, ఎంతమందికి హెచ్ఆర్ఎల్ మనం క్లియర్ చేయాలి, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అనేది జరగాలి అని చెప్పానంటే ఎంతమంది మనం తెలియజేయాలి. 146 కోట్ల మంది భారతదేశంలో ఉంటే 1 CR పీపుల్ కూడా లేరు, దీంట్లోంచి గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతూ ట్యాక్స్ పేయర్స్గా లేరు అని చెప్పానంటే అవునా కదా. అంటే ప్రీవియస్గా నేను డిస్ట్రిబ్యూటర్ మిగతా ఉన్నప్పుడు 16,80,000 ట్యాక్స్ కట్టాను. ఎంత సార్? 16,80,000. ఇప్పటికీ ఆ ట్యాక్స్ రిసిప్ట్ అలాగే 16,80,000 నేను గవర్నమెంట్ ట్యాక్స్ కట్టా. ఒక ఎంప్లాయీకి తప్పుగా అనుకోవద్దు, ఒక ఎంప్లాయీకి ఇలా 5,000 ట్యాక్స్ కట్టాలని చెప్పానంటే దానికి ఇమ్మీడియట్గా ఏమి చూపించాలి ఆల్టర్నేట్గా అని చెప్పని ఆలోచిస్తున్నారు. ఒక 10,000 గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాల్సి వచ్చింది అని చెప్పి అనుకుందాం. ఆ 10,000 ట్యాక్స్ కట్టాలని చెప్పానంటే కంపల్సరీగా ఆ 10,000ని ఎట్లా చేయాలి అని చెప్పని ఆలోచనతో సొంత ఇల్లున్నా కానీ నేను రెంట్కుంటున్నా సార్ అని చెప్పని ఫామ్ పెడతాం. తప్పుగా అనుకోవద్దు, విషయం చెప్తున్నా. ఎందుకంటే ప్రతి ఒక్క ఎంప్లాయ్కి ఏమైంది అంటే ఒక 1 మంత్కి ఇంటి ఖర్చులు అన్నిటికీ సిస్టమ్ సెట్ అయిపోయి ఉంటుంది. దీంట్లో ఒక 5,000 10,000 పోతే పరిస్థితి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందని చెప్పని ఆవిడ దూరంలో ఉంటారు వాళ్ళు. లేదా గవర్నమెంట్కి ఎగ్గొట్టాలని చెప్పని కాదు, అలానే అందరని కాదు. అంటే ఒక ట్యాక్స్ కట్టాలని చెప్పంటేనే పరిస్థితి అలా ఉంటే అర్థమవుతుంది సార్. పరిస్థితి అలా ఉంటే మరి డైరెక్ట్ సెల్లింగ్లోకి వస్తే డైరెక్ట్ సెల్లింగ్లో కంపల్సరీ ట్యాక్స్ పే చేయాల్సిందే లేదా? ట్యాక్స్ పే చేయకుండా మీకు ఏదైనా ఒక రిసిప్ట్ కట్ అవుతుందా? మీరు ఆలోచన చూడండి, ఏదైనా ఒక రిసిప్ట్ కట్ అవుతుందా ట్యాక్స్ పే కాకుండా? జిఎస్టీలు కట్ కాకుండా, మీ దగ్గర నుండి టీడీఎస్లు కట్ కాకుండా ఏదైనా ఒక రిసిప్ట్ అని కట్ అవుతుందా సార్? ఏది ఉండదు. ప్రతి రూపాయి మనకి ఇక్కడ అకౌంటబిలిటీ ఉంటుంది, ప్రతి రూపాయికి అకౌంటబిలిటీ ఉంటుంది, ప్రతి రూపాయికి క్లియర్ ట్యాక్స్ కట్టి మిగతా వస్తాం. ఇట్లా ఈ ట్యాక్స్ పేయర్స్గా సర్వే చేస్తే ఈ ట్యాక్స్ పేయర్స్గా డైరెక్ట్ సెల్లింగ్లో 1 CR పీపుల్ కూడా లేరంట, 1 కోటి మంది కూడా లేరు. అంటే మీరు ఆలోచించండి, ఈ రంగం రాబోయే రోజుల్లో ఇంకెంతమందికి ఉపాధిని కలిగించిద్దో. ఎందుకు గవర్నమెంట్ దీని మీద గెజెట్ తీసుకొచ్చి లీగాలిటీ తీసుకొచ్చేసి దీన్ని ఇలా మాత్రమే చేయాలని చెప్పని ఏరివేత మొదలుపెట్టినారు ఆల్రెడీ. అర్థమైంది సార్. మనీ సర్క్యులేషన్ ఉన్న కంపెనీస్ అన్ని వెళ్ళిపోతాయి. రీసెంట్గా ఒక 1 వీక్ 10 days బ్యాక్ క్యూనిట్ ఒక కంపెనీ పేరు చెప్పాను కానీ మీకు, కంపెనీ మీద ఆల్రెడీ చేశారు, కంపెనీని ఆల్మోస్ట్ ఆల్ క్లోజ్ అయిపోయినట్టే. కారణం ఏం తెలుసా? అంత మనీ సర్క్యులేషనే. డబ్బులు ఇన్వెస్ట్మెంట్ పెట్టేస్తున్నారు, డబ్బులు ఇన్వెస్ట్మెంట్ పెట్టిచ్చేసి ఇన్వెస్ట్మెంట్ మొత్తం చేస్తున్నారు. ఆ ఇన్వెస్ట్మెంట్ వల్ల ఏం జరుగుతుందని చెప్పని క్లియర్ దాదాపు ఒక 3 months దాని మీద రెక్కి నిర్వహించి తీసుకొని పోయి అన్ని క్లియర్ అయిన తర్వాతనే తీసుకొచ్చారు. అంత ఈజీ కాదు ఇప్పుడు. అదే సార్, ఇది ఒక రంగం అని కాదు, ఏ రంగంలో అయినా మనం అత్యాశకి వెళ్తే ప్రాపర్ రిక్రూట్మెంట్ కాకుండా దొడ్డిదారిన మనం సక్సెస్ కావాలని చెప్పి అనుకుంటే, మనీ ఎర్న్ చేయాలని చెప్పి అనుకుంటే దానికి మనం లెక్క చెప్పాల్సిందే. సో డైరెక్ట్ సెల్లింగ్లో బిలీవ్ చేయండి, 100కి 100% ఇట్ ఈస్ అన్ ఎథికల్ బిజినెస్, లీగల్ బిజినెస్. కానీ దీంట్లో చాలా మందికి ఆ మైండ్ సెట్ లీగల్ మైండ్ సెట్ లాగా ఉండాలి. ఆ మైండ్ సెట్ ఇల్లీగల్ మైండ్ సెట్ లాగా ఉంటే మీకు ఎంత లీగల్ అయినా కానీ అన్ని రంగాల్లో ఉన్నారు కదా, అవునా కదా సార్? అన్ని రంగాల్లో ఇల్లీగల్ పనిచేస్తున్నటువంటి కొంతమంది ఉన్నారు, లేరని మనం చెప్పలేము. అది ఏ రంగమైనా మీరు తీసుకోండి, అన్నిటిలో ఉన్నారా లేరా? అన్ని సెక్టార్లో ఉన్నారు. మరి దీంట్లో ఏమైందంటే మానిటరింగ్ లేదు కదా. స్టార్టింగ్ నుంచి డైరెక్ట్ సెల్లింగ్లో మానిటరింగ్ అథారిటీ అనేది ప్రాపర్గా లేకపోవడం ద్వారా ఎవరు పట్టించుకోలే. కానీ ఇప్పుడు మానిటరింగ్ అథారిటీ వచ్చింది. ఇప్పుడు అర్థమవుతుంది సార్, ఇప్పుడు మానిటరింగ్ అథారిటీ వచ్చింది కాబట్టి చాలా క్లియర్ మానిటరింగ్ జరుగుతుంది. అందుకని మనం ప్రతి ఒక్క డాక్యుమెంట్ మనం ప్రతి ఒక్క స్టేట్కి సబ్మిట్ చేయాలి. మనం లీగల్గా ఉండాలంటే ప్రతి ఒక్క స్టేట్కి మనం డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. ఆ డాక్యుమెంట్ సబ్మిట్ చేయకుండా ఎక్కడ మనం బిజినెస్ చేయడానికి లేదు, అది క్లియర్. కానీ నా క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ మీరు ఎటువంటి పీపుల్ని సెలెక్ట్ చేసుకుంటారు? సార్ సెలెక్ట్ చేస్తున్నారా సార్? నేను వచ్చినా నా కింద వాళ్ళు వీళ్ళు వచ్చారు, వాళ్ళు వేరే వాళ్ళని చూపిస్తున్నారు అంతే. ఎవరు అండర్లో కనీసం ఎవరు లాగిన్ అయ్యారు అనే విషయం కూడా తెలియదు. నిజంగా ఇది చాలా దౌర్భాగ్యం. ఇది
ఒక పైన అప్లైన్కి తన అండర్లో ఒక 3-4 కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశారంటే అసలు వాళ్ళు ఎవరో తెలియదు, తెలుసుకుందామని కూడా అనుకోరు. అర్థమైంది సార్? తెలుసుకుందామని కూడా అనుకోరు వాళ్ళు ఎవరని. మీ ఆర్గనైజేషన్ ఇది. ఇప్పుడు ఈడ పైన ఉన్న వ్యక్తి ఎవరు? ఇప్పుడు ఇక్కడ నేనున్నా అనుకుందాం సార్, నేను బిజినెస్ స్టార్ట్ చేసి నేనున్నా ఇక్కడ. నా ఆర్గనైజేషన్లో ఇక్కడ లెఫ్ట్ ఆర్గనైజేషన్లో ఇక్కడ ఒక న్యూ రిక్రూట్మెంట్ జరిగింది. కొత్త రిక్రూట్మెంట్ ఒక 2 people 2 వచ్చారు. వీళ్ళు ఇద్దరు ఎవరు అని చెప్పనేది నాకు తెలియాలా వద్దా? నేను అడగాల వద్దా ఈ పైన ఈ పర్సన్ని? సార్ మీ ఆర్గనైజేషన్లో ఇప్పుడు ఒక 2 members వచ్చారు, ఎవరు వాళ్ళని చెప్పని మినిమం డిస్కషన్ చేయాలా వద్దా? చేస్తున్నామా? చేయట్లే. సెలక్షన్ విషయంలో ఏమనుకుంటున్నాం అని చెప్పంటే కింద వాళ్ళకి ఇచ్చినా సార్ వాళ్ళు చేసుకుంటూ పోతారులేండి, వాళ్ళు చేసుకుంటూ పోతారులేండి అనుకుంటాం మనం. ప్రతి ఒక్కళ్ళు ఏం అనుకుంటున్నాం సార్, వాళ్ళు చేసుకుంటూ పోతారులేండి అని చెప్పనే ఏం చేస్తున్నాం మనం? పట్టించుకోవట్లేదు, వాళ్ళని ఎవరిని పట్టించుకోవట్లేదు, ఎవరు వచ్చారని పట్టించుకోవట్లేదు, ఎవరు ఉన్నారని పట్టించుకోవట్లా. ఎలా సిస్టమ్ డెవలప్ అయింది సార్? చూడ సార్, ఎలా సిస్టమ్ డెవలప్ అయింది మనకి? సార్ ఇబ్బంది అవుతుంది సార్. మెయిన్ ఆ అండర్లో కింద వచ్చిన పర్సన్లో ఎవరు వస్తున్నారో, ఇక్కడ మీకు ఏ ప్లేస్ ఫుల్ఫిల్ అయిపోయింది, ఏ ప్లేస్ని ఎవరు ఫుల్ఫిల్ చేస్తున్నారు, ఇలా స్ట్రైట్గా వెళ్తుందా లేదా మిడిల్లో ఎవరైనా వచ్చారా, ఎవరు అతను? ఈ పైన అప్లైన్కి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, కానీ ఎవరు వచ్చారు? నేను ఇటే చూస్తున్నా కదా, ఆయన చూడాల్సింది ఆయన చూస్తాడు. చూడ సార్, ఇది మంది కాదు, ఇది నా రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ పైన ఉన్న వ్యక్తి ఏమనుకుంటుండు, ఇది నా రెస్పాన్సిబిలిటీ కాదు, నేను ఇక్కడ అవకాశం ఇచ్చా, ఇక్కడ నేను ఐడిని అవకాశం ఇచ్చా, ఇక ఆయనే చూసుకోవాలి. కనీసం రిలేషన్ కూడా చేయట్లా. ఇక్కడ మీకు కింద అర్థం చేసుకోండి సార్, ఈ కింద మీకు ఎంతమంది అయితే వస్తున్నారో ఇది మొత్తం మీ ఇండస్ట్రీ. ఎవరిది? ఈ పైన ఉన్న వ్యక్తి ఎవరైతే ఉంటారో XYZ, కామరేజ్ గారు కావచ్చు, చౌడా గారు కావచ్చు, హరీష్ గారు కావచ్చు, అర్థమైనా సార్? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, రమాదేవి గారు కావచ్చు, అంజయ్ గారు కావచ్చు, దేవదాస్ గారు కావచ్చు, ఈ కింద వచ్చే వాళ్ళందరూ కూడా ఎవరు? మీ సిస్టంలోకి వస్తున్నారు, వేరే వాళ్ళ సిస్టంలో మీరు పోలే. అర్థమైనా సార్? ఫస్ట్ ఇది ఏమనుకోవాలి, ఇది నా సిస్టమ్, మీ సిస్టంలోకి పీపుల్ వస్తున్నారు. వాళ్ళు ఎవరు? ఏ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి పీపుల్ ఉన్నారు, వాళ్ళు ఎలా చేయగలుగుతారు, ఏం చేయగలుగుతారు? పెద్దగా ఆలోచించగలిగితే ఏంటి సార్, దూరం ఆలోచించగలిగితే వీళ్ళందరి మీద మనం ఫోకస్ పెడతాం, మాట్లాడగలుగుతాం, కనీసం ఒకసారైనా మాట్లాడతాం, ఒక చిన్న టీం మీటింగ్లైనా పెట్టగలుగుతాం. సార్ ఒకసారి మీ టీం వాళ్ళతో మాట్లాడదామని చెప్పని అనగలుగుతాం. అర్థమైంది సార్? ఈ పైన వ్యక్తికే ప్రాపర్ క్వాలిఫికేషన్ లేకపోతే ఏంటి సార్, ఆ పైన వ్యక్తికే కనీసం నేర్చుకోవాలని చెప్పని లేకపోతే, ఆ పైన వ్యక్తి ఎథికల్గా లేకపోతే, ఇక్కడ ఈ పైన వ్యక్తి ఏం కావాలి? అతను ఎథికల్గా ఉండాలి. అవునా కదా సార్? అతను ఏం చేయాలి? ఇక్కడ మెయిన్ ఇతను ప్రాపర్ ఎథికల్గా ఉండాలి, టీంకి ఆదర్శంగా ఉండాలి. అప్లైన్తో గొడవలు, కింద ఉన్న వాళ్ళతో గొడవలు, నీకు అవకాశం ఇచ్చిన చేసుకొని పోలేవా అని చెప్పని మాట్లాడే దురుసుగా మాట్లాడే మాటలు, ప్రాపర్ రిలేషన్ బిల్డ్ చేయకపోవటం, కింద ఉన్నటువంటి వాళ్ళు ఏమైనా దేనికైనా అమౌంట్ ఇస్తే ఆ అమౌంట్ పర్సనల్గా యూజ్ చేసుకోవటం, వాళ్ళకి ఐడీని లాగిన్ చేయకపోవటం, వాళ్ళకి పే అవుట్ పడుతుందంటే కనీసం కేవైసీలు అవుతున్నాయా లేవని చూడకపోవటం, వాళ్ళకి తెలియజేయకపోవటం, నేర్చుకోవాలని చెప్పే దానికి సీరియస్గా లేకపోవటం, ప్రోగ్రాములకి అటెండ్ కాకపోవటం, ఏ పాటకి ఏ వాళ్ళ మీద ఆధారపడ్డట్టు సార్ ఇదేం చేయాలి, వెనకాల వెనక్కి తిరిగి చూస్తే సార్ ఐఎమ్ 10 years ఇండస్ట్రీ, 15 years ఇండస్ట్రీ, 13 years ఇండస్ట్రీ, కేవైసీ ఎలా చేయాలో మరి చెప్పాలా? ఎవరు ఆయనకి టీంకి నేర్పడు, ఎటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలో తెలియదు, ఎలా ఒక ప్రజెంటేషన్ ముందు తీసుకుపోవాలో తెలియదు, టీంకి ఏం టైంలో ఏం కావాలో తెలియదు. అర్థమైంది సార్? కానీ ఐనో సిండ్రోమ్ అనేది మాత్రం చాలా ఉంటుంది, నాకు అన్నీ తెలుసు అనే భావన మాత్రం ఫుల్ ప్లెజర్గా మిగతా ఉంటుంది. ఎక్కడ సార్ రంగం ఉంటుంది? ఎక్కడ సార్ అయ్యేది చెప్పండి? అవునా కదా సార్? ఎక్కడ సెలెక్ట్ అయ్యేది ఆ రంగం?
ఎక్కడ సక్సెస్ అయ్యేది? దీంట్లో కూడా ఇందా మనం చూపించినట్టు పోలీస్ డిపార్ట్మెంట్కి కావాల్సిన విధంగా రిక్రూట్మెంట్ పెట్టాలా. ఏం సార్, డైరెక్ట్ సెల్లింగ్లో కూడా కంపల్సరీగా మీరు ఇలా చేయాలి అనేది పెట్టాలి. మీరు ఫిజికల్ ఫిట్గా మీద కావాలని చెప్పానంటే కనీసం ఒక 200 మీటర్లు మీరు రన్నింగ్ చేయాలని చెప్పని కాంపిటీషన్ పెట్టాలా. అర్థమైందండి? 200 మీటర్లు కనీసం రన్నింగ్ చేయాలని కాంపిటీషన్ పెట్టాలా. ఏజ్ లిమిట్ పెట్టాలి. కనీసం నెలకి మీరు ఎంత తీసుకోవాలని చెప్పని టార్గెట్ పెట్టాలి. నెలకి నువ్వు కనీసం ఒక 15,000 సంపాదించాలి అనే టార్గెట్ పెట్టాలి. నెలకి 15,000 కూడా సంపాదించకపోతే నీకెందుకు అబ్బా డైరెక్ట్ సెల్లింగ్? ఫ్యామిలీ గడవరా వద్దా సార్? ఎగ్జాంపుల్ చెప్తున్నా. నెలకి 15,000 20,000 మినిమం సంపాదించాలి అంటే మినిమం ఇగో ఎవ్రీ మంత్ ఇన్ని ప్రోడక్ట్లు మినిమం రిటైల్ చేస్తేనే, ఇన్ని ప్రోడక్ట్లు మీరు సేల్ చేయగలిగితేనే మీకు డైరెక్ట్ సెల్లింగ్ అవకాశం అని చెప్పని ఏం చేయాలా? కొన్ని కండిషన్స్, టర్మ్ అండ్ కండిషన్స్ పెట్టాలి. అప్పుడు దీనికి వాల్యూ పెరిగింది. అర్థమైంది సార్? అప్పుడు దీనికి వాల్యూ పెరుగుతుంది. అవునా కదా? ఆ టర్మ్ అండ్ కండిషన్ లేవు. ఏమంటారు చూడ సార్? అవి పెడితే ఎలా ఉంటుంది టర్మ్ అండ్ కండిషన్స్? సార్ రాబోయే రోజుల్లో అదే కండిషన్స్ వస్తుంది అని చెప్తా ఉంటారు, కానీ ఎప్పుడు వస్తుందో చూడాలి సార్. వచ్చేస్తుంది, కానీ జనరల్ చెప్తున్నా ఇప్పుడు మీకు ఆ కండిషన్స్ ఉంటే నిజంగా ఎలా ఉంటుంది చెప్పండి? ఈ రంగం మీద డిసిప్లిన్ పెరిగిద్దా లేదా? లేదు సార్, 100% వస్తుంది సార్. ఇప్పుడు అది లేకపోవడం వల్ల ఏమైంది? ఆ కండిషన్ లేకపోవడం వలన, ఎస్ సార్, ఆ కండిషన్ లేకపోవడం అందరికి ఈజీ అయిపోయింది. ఏం లేదు, వస్తున్నారు, ఐడి లాగిన్ చేసుకుంటారు, వదిలిపెడతారు, వాళ్ళు చేసుకుంటారులే, వీళ్ళు చేస్తారులే అని చెప్పి అంటాం. ఎటువంటి వాళ్ళని సెలెక్ట్ చేస్తున్నాం? నేమ్ లిస్ట్ అంటాం. ఎటువంటి వాళ్ళని సెలెక్ట్ చేస్తున్నాం అని చెప్పానంటే ఏం లేదు, నేను ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేశాను, ఇమ్మీడియట్గా నా లెఫ్ట్ ఉన్న వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్ ఒకరిని ఎందుకు ఫ్యామిలీ మెంబర్ వేసుకో అని చెప్పి అంటారు. ఎందుకంటారు అంటే ఇది రేపొద్దున ఈ పర్సన్కి ఒక 50,000 మంది టీం వచ్చారనుకోండి, ఎంత ఎగ్జాంపుల్ 50K టీం ఉందనుకోండి, ఈ పర్సన్కి పైన ఉన్న వ్యక్తికి అతనికి ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు ఇక్కడ తన యొక్క సిస్టర్ని, ఎవరిని, ఒక సిస్టర్కి మ్యారేజ్ కాలే, లేదా మ్యారేజ్ కావాల్సి ఉంది, లేదా మ్యారేజ్ అయిపోయింది, తనకి ఇక్కడ ఐడి లాగిన్ చేసాం. ఫస్ట్ ఇతను సక్సెస్ కావాలి. ఇతను 2.5 lakh ఎగ్జాంపుల్ చెప్తున్నా, హైయెస్ట్ ఇన్కమ్ తీసుకోవాలి. ఇతనికి తన సిస్టర్కి 1 side మాత్రమే ఆర్గనైజేషన్ బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి, 2 వైపులు వేయకూడదు, 1 side మాత్రమే వేయాలి. ఎప్పుడు దాకా? ఈ 50Kలో ఎగ్జాంపుల్ అనుకుంటున్నాం, 49K ఆమె అండర్లో వచ్చి 1 side వచ్చేంత వరకు ఆమెకు 1 side వేయాలి, ఇంకోవైపు ఇవ్వకూడదు. ఎందుకని? ఇన్ ఫ్యూచర్ చేయగలుగుతావు. నువ్వు ఆల్రెడీ సక్సెస్ అయిపోయిన తర్వాత ఇది చేయడం నీకు చాలా ఈజీ. నువ్వు సక్సెస్ కాకుండా చేస్తే ఈజీ డిఫికల్ట్. కాబట్టి ఈ ప్లేస్ చాలా ఇంపార్టెంట్. అర్థమవుతుంది సార్? ఈ ప్లేస్ చాలా 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 ఇంపార్టెంట్. ఈ రెండు ప్లేసులు చాలా ఇంపార్టెంట్. ఈ 2 ప్లేస్ అంత ఈజీ ఎవరికంటే వాళ్ళకి ఇవ్వకూడదు. లేదా మీరు ఎవరికైతే ఇద్దామని చెప్పి అనుకుంటున్నారో మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇస్తే ఇమ్మీడియట్గా డే 1 మీరు ఇద్దరినేసి వెంటనే మళ్ళీ వాళ్ళ కింద ఇంకో ఇద్దరినేసి ఇన్కమ్ రావాలని చెప్పి అనుకోవటం అత్యాశ. చేయకూడదు. ఈ ప్లేస్ ఇట్ ఈస్ ఎ రిజర్వ్డ్ ప్లేస్. ఇవి 2 ఎప్పుడు దాకా రిజర్వ్ ప్లేసు? మీరు కనీసం ఎవ్రీ వీక్ మినిమం ఒక 50,000 అన్నా ఎర్న్ చేయగలగాలి. ఎంత? మినిమము ఒక 50K మీరు ఎర్న్ చేసేంత వరకు కూడా ఆ ఐడిని పట్టుకోకూడదు. అది రిజర్వ్. అలా ఉండగలిగితేనే వేయండి, లేకపోతే వేయొద్దు. అర్థమవుతుంది సార్? మినిమం ఒక 50K ఎర్న్ చేసేంత వరకు నేను ఇంకో లెగ్ని బిల్డ్ చేయను అన్నప్పుడు మాత్రమే దాన్ని వేయండి. అనవసరంగా మీరు ఇక్కడ ఇంకొక మీ ఫ్యామిలీ మెంబర్స్ని ఇక్కడ లాగిన్ చేసి వాళ్ళకి 2 వైపులు, అంటే వీళ్ళకి సర్వీస్ ఎవరు ఇవ్వాలి? ఇక్కడ మీరు 2 వైపులు మీరు ఆర్గనైజేషన్ బిల్డ్ చేస్తూ ఉంటే ఇక్కడ వీళ్ళకి సర్వీస్ ఎవరు ఇవ్వాలి? నీకే ప్రజెంటేషన్ చెప్పడం రాదు, సిస్టమ్ అర్థం కాలేదు. ఇప్పుడు మీకు ఇటువైపు 2 వైపులో సర్వీస్ ఎవరు ఇవ్వాలి? వీళ్ళకి 2 వైపులో సర్వీస్ ఎవరు ఇవ్వాలి? 7:30 ఎక్కడ రిలేషన్ నిలబడతాయి? అప్లైన్తో ఉన్న రిలేషన్స్ ఎలా నిలబడతాయి? మీకు ఒక లెఫ్ట్ ఇటువైపు సర్వీస్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోవాలి, ఇటువైపు నుంచి సర్వీస్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోవాలి, మీకు ఇన్ డెప్త్ లోపల సర్వీస్ ఇచ్చుకుంటూ పోవాలి. ఆ లోపల వచ్చి ఇంకో పర్సన్ వచ్చేస్తే ఇతనికి 2 వైపులా సర్వీస్ ఇచ్చుకుంటూ పోవాలి. ఎవరికైంది సార్? ఎవరికైతుంది? దూరం ఆలోచించాం. వే ఆఫ్ సెలక్షన్ మనం ఆలోచించాం. అర్థమవుతుందా? వే ఆఫ్ సెలక్షన్ మనం ఆలోచించాం. వెంటనే ఆశ, నేను రావాలి, నాకు ఇటు ఇద్దరికి రావాలి,
నా ఫ్యామిలీ మెంబర్ 10 మందికి వేసాం, ఈ 10 మందికి ఇన్కమ్స్ రావాలి, దాని మీద ఫోకస్ పెడతాం. సర్వీస్ ఈజ్ ఇంపార్టెంట్. ఒక్కదానికి 2.5 lakhs సరిపోతుందా స్టార్టింగ్? ఒక్కదానికి 2.5 lakhs సరిపోదా సార్? అవుతుంది. ఈ రెండు అంటే ఇట్ ఈస్ ఎ రిజర్వ్ ప్లేసెస్. తర్వాత మనం ఈ ప్లేసులను ఎవరికి ఇవ్వలేం కాబట్టి వాటిని వేసి రిజర్వ్ లో ఉంచాలి. మనం ఎప్పుడైతే ఫుల్ అయిపోతున్నాం, పెద్ద ఆర్గనైజేషన్ బిల్డ్ అయిపోయి మన ప్రమేయం లేకుండానే వారానికి ఒక 50,000 అప్పుడు మీరు ఇన్వాల్వ్